సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి మేడం. సార్ ఇప్పుడు ఒకటి నేను ఎట్లా అడుగుతున్నా అంటే మనం ఆ. మెడిటేషన్ చేస్తాం సార్. ఆ, మెడిటేషన్ చేస్తే మనకు కొన్ని అనుకునేటి అవుతాయి. ఆ, మనం జరిగేటిది ఆపినట్టే కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఏది జరగాలో జరుగుతుంది, రైట్? ఉమ్, ఉమ్, అంటున్నప్పుడు ఇప్పుడు నాకు ఇది అంటే ఒక కోరికనే కాదు సార్. ఉమ్, కొన్ని అనుకుంటాం, ఆ, అది ఎలాంటిదంటే నాకు చెప్పడానికి రావట్లేదు, కానీ అనుకుంటాం అది ఆ, మనకు అవుతుంది. అవును. అవుతుంది. సో జరగాల్సింది దాన్ని మనం ఆపినట్టు అవుతుంది కదా సార్. ఎంత అది అసలు జరగాల్సింది ఏముందని మీరు ఆపడానికి? జరగాల్సింది ఏముంది? మీకు ఎవడు రాసాడు ముందే నువ్వు ఇలా అవుతావని? అంటే ఎవరు రాత బ్రహ్మరాత అంటారు కదా సార్. బ్రహ్మరాత ఏం లేదే, బ్రహ్మరాత మీ పుట్టడం వరకే అయిపోయింది. ఓకే ఓకే, అవును, మనం చేసిన కర్మలనే కదా ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అది కర్మ రాసినట్టే కదా సార్. అలా కదా. కర్మ అంటే ఏంటి? 10వ తరగతి బాగా చదివితే అది నా కర్మ. చదివితే మంచి ఉద్యోగం చేసుకుంటాను, చదవకపోతే బట్టల షాప్లోనే ఎక్కడో పని చేసుకుంటాను. అది చదువు విషయంలో ఇప్పుడు అదే కర్మ. కర్మ అంటే ఏంటి అర్థం చెప్పండి? పని అని అర్థం. కర్మణ్యే కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతో సంగోస కర్మణి. నీ పని నువ్వు ఫలితం ఆశించకని చెప్పాడు. కర్మ అంటే పని. ఓకే, మీరు అన్నది కరెక్ట్. నేను ఇప్పుడు మీరు ఒక ఫలితం ఆశించద్దు. మనం ఒకరికి కీడు చేసినాం అనుకోకుండా దాని ఫలితాన్ని నలిపించాల్సిందే కదా సార్. లేదండి, మీరు అనుకోకుండా చేసిన దానికి మీరేం అనుభవించాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండా చేసిన దానికి అనుభవించాల్సిన అవసరం లేదు. మీకు తెలిసి మీరు చేస్తేనే. కోపంలో చేశాను. ఓకే, నేను కోపంలో చేశాను, అది నేను తట్టుకోలేక చేయాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ ఒకవేళ చేసేసారు, అయిపోయింది, ఏదో ఏదో గొడవ తిట్టడం ఏదో జరిగింది అనుకుందాం. తర్వాత వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి నాకు ఇలా చేశాను చెప్పండి, అయిపోయింది. దానికి ఏముంది? ఇప్పుడు వాళ్ళకు బాధ పెట్టినట్టే కదా సార్. మరి బాధ పెట్టే మరి ఇప్పుడు అలా కాదు, వాళ్ళ బాధ పెట్టేసామని మీరు జీవితాంతం బాధపడుకుంటూ ఉంటారా? నేను బాధపడుతున్నాను కాదు, దాని ఫలం గురించి మాట్లాడుతున్నాను. దాని ఫలం అయిపోయింది. మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మర్డర్ చేసేసాం, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష పెట్టంటాం, పెడతారు, అయిపోయింది. అప్పుడు జరిగిన దానికి రెండోసారి అవకాశం ఎందుకు ఇవ్వడం? ఇప్పుడు వాల్మీకి ఇంతవరకు పోయేవాడు, పక్షులు మాంసాలను కొట్టుకొని ఉండేవాడు. తర్వాత ఏమయ్యాడు? సత్యం తెలుసుకొని వాల్మీకి అయ్యాడు, రామాయణ మహా కావ్యం రాశాడు. అప్పుడు జరిగిపోయిన దాన్ని సింపుల్ గా చూడండి. డ్వాక్రా మహిళలు రుణాలు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ, రుణాలు డబ్బులు తీసుకున్నాం, గవర్నమెంట్ రుణమాఫీ చేస్తానంటది, రైతులకు రుణమాఫీ చేస్తానంటది. అలాగే మీరు పాపాలు చేసి ఒకవేళ చేశారు, ఇప్పుడు మనశుద్ధిగా క్లీన్ చేయాలనుకుంటున్నారు, చేసుకుంటే మొత్తం తొలగిపోద్ది, ఏముండదు. ఇప్పుడు అదే మోక్షం అంటారు అంతే కదా. అది మోక్షం వేరు. ఇక్కడ మీరు చేసిన కర్మ పోతుందా అని అంటున్నారు. మీరు పరాయచిత్తం కోరుకుంటూ పశ్చాత్తాపం పడుతూ ఉంటే మీరు చేసిన పాపం తొలిపోద్ది. ఇది ఒకటి. మోక్షం మళ్ళీ వేరు. ఓకే, అంటే ఇప్పుడు నేను తప్పు చేశానని చెప్పి బాధపడి నేను దేవుడికి మెడిటేషన్ లో అలా అంటే పోతుంది అంటారా? పోతుంది, ఎందుకు పోతుంది? సర్ఫెక్సల్ తో సమానం. అబ్బా, ఎంత మంచి మాట చెప్పింది సార్. ఏదైనా తప్పు మళ్ళీ తప్పు చేశాను పోతుంది పోయిందని చెప్పి మళ్ళీ తప్పులు చేసుకుంటూ కూర్చుంటే పోదు. మీకు తెలియక చేశారు, చేసిన తప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకోండి, ఆ తప్పు రుణమాఫీ రూపంలో పోతుంది. ఓకే, తెలియకుండా చేసిన ఆ విషయంలో చేసిన చేసుకోండి, రెండు సెట్ అయిపోతుంది. దేవుడు తీస్తాడు, తీయకండి ఎందుకు ఉంటాడు? ఇప్పుడు బోల్డ్ మంది దేవతలే తప్పులు చేశారు, అవునా? ఇప్పుడు చెట్టు కింద కూర్చొని శివుడు బండరాయి మీద కూర్చొని తన తపస్సు తను చేసుకుంటే వచ్చాడా? కాముడు వచ్చాడా? బాణం వేసాడా? లేకపోతే భస్మం చేసాడా శివుడు? చేసేది ఏం చెప్పాడు? ఏం పర్వాలేదులే, నువ్వు ఏదో వేసావు, సరే మీ ఆవిడ కోసం నువ్వు మీ ఆవిడకే కనబడతావు, ఇంకెవరికి కనబడవు అని మళ్ళీ మార్చాడా వరాన్ని? అలాగా అది మార్చబడుతుంది, ఏం పర్వాలేదు. ఓకే, సరే.